గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లైఫ్. మై లంచ్ చేద్దామని బయటికి స్టార్ట్ అవుతున్నాం. మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఈ హైదరాబాద్లో రెస్టారెంట్లకి పార్కింగ్ లేకపోతే ఎంత కష్టమో. ఏం చేయాలి? వేసినట్టున్నాగా. అసలు చూడండి, కింద మీద పడి లాస్ట్కి ఎలాగోలాగా ఆ మూలకు దూర్చాను. ఎవడో గీత పెట్టకపోతే సంతోషం. ఎక్కడో రెస్టారెంట్ ఆ చివరి ఎక్కడో ఉంది, ఇక్కడ దాకా వచ్చాము. ఇదే ఆ సూర్యకాంతం మిలిటరీ హోటల్, ఎక్కడ మైండ్ స్పేస్లో ఉంది. మా బావ తీసుకెళ్తావా లేదా అని అడిగాడు రీల్స్ చూసి. వెళ్తున్నాం, చూద్దాం మోసపోతామా బాగానే ఉంటుంది అనేది. ఇక్కడ వెజిటేరియన్కి ఇలా బఫే ఉంది. గొట్ట ఏమంటారు, అప్పడాలు అంటే వడియాలు, పెరుగు, మజ్జిగ చారు, పప్పు చారు, పప్పు, ఆకుకూర, టమాటా, ఇదేదో వంకాయ శనగపప్పు కర్రీ, ఇదేదో పచ్చడి, టమాటా పచ్చడిలా ఉంది, ఫ్రై అనేది. ఏంటనేది పుదీనా రైసు, స్వీటు. వీళ్ళేమో రివర్స్, అంటే మనం అంతా రివర్స్ రా. వీళ్ళేమో 3 వెజ్ థాలీ ఏమంటారు దీన్ని, సౌత్ ఇండియన్ మీల్స్ అండ్ అవి చెప్పుకున్నారు. అన్లిమిటెడ్ కదా. ఎంత కాస్ట్? ఎంత? 180 రూపీస్. ఒరే కాకరకాయ రేది ఇంట్లో ఎవరికైనా తినవరా, డబ్బులు కట్టాం కదా. ఎక్కడ తీగా ఉందిరా కాకరకాయ కాదేమో అనేది. కాకరకాయ కదా ఫ్రై. తిను, తీగా ఉంది. అన్నీ చూపిస్తే ఏముంటుందని చెప్పేసి నేనేమో వైట్ రైస్, చికెన్ కర్రీ చెప్పాను. చూడండి, తెపాలన్నాడు మొత్తం అన్ని వరుసగా వేస్తాడు. ఎలా ఉందిరా మొత్తం అన్ని తిన్నాక? నిజం చెప్పరా, ఎలా ఉందిరా వలి? యావరేజ్. అసలు ఏమైతే తినలేదు కదా, ఆకలి చచ్చిపోయింది బేసిక్గా. ఎందుకు? మేము మరి తినకుండా ఆకలి మొక్కలు తిని అలవాటు పడిపోయే నాలుగుకి వెజ్ చూసేసరికి తినబుద్ధి కావట్లేదు. మొక్కలకి ఏం కాదు, కాకరకాయ మొక్క ఫస్ట్ తట్టుకున్నాను కదా, అప్పుడు నుంచి చచ్చిపోయింది. ఓవర్ యాక్టింగ్ చేయకు. ఈ వైట్ రైస్ వచ్చేసరికి 57 రూపాయలు వేశారు. 60 రూపాయలు అనుకోండి జిఎస్టీతో. ఈ కర్రీ వచ్చేసరికి 120 రూపాయలు వేశారు. ఒక 5-6 ముక్కలు వచ్చినాయి. పెరుగు చట్నీ కూడా ఇచ్చారు అందులోకి. అలాగే ఉల్లిపాయలు, నిమ్మకాయ కూడా ఇచ్చారు. టేస్ట్ చూద్దాం. చికెన్ కర్రీ వేయించేసుకున్నాను, మంచి ఎర్రగా ఉంది. టేస్ట్ చూద్దాం. కలుపుకొని ముక్క పెట్టుకొని టేస్ట్ చూద్దాం. యావరేజ్. కారం తగిలింది కానీ మసాలాలు లేదు. ఓకే. ఇప్పుడు ఏం జరిగిందంటే, మా వెనక ఒక 2 భోజనం చేశారనమాట. మీ వీడియోలో ఏమన్నా మేము పడ్డాము, ఒకసారి చెక్ చేయరు అని చెప్పేసి చెక్ చేయించుకున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అమ్మాయి. చిన్నోడికి ఫోన్ ఇచ్చి, చిన్నోడేమో ఇంగ్లీష్ రావట్లేదు కదా, తెలుగులో మాట్లాడచ్చు కదా అన్నాడు. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. ఫుడ్ అయితే అంత గొప్పగా ఏం లేదు. మా అక్క కోసమే తీసుకెళ్ళాం, ఎందుకంటే మా అక్క ఓన్లీ వెజ్జే తింటుంది. మా అక్కకి జంతువులను చంపడం ఇష్టం ఉండదు. కానీ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాం. చికెన్ కూడా అంత టేస్ట్ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. దారిలో చిన్న పని ఉంది. మా పెద్దోడికి క్రికెట్కి సంబంధించి కొన్ని తీసుకోవాలి, అలాగే నేను కూడా కొన్ని తీసుకోవాలి. దెకత్తులోనికైనా ఇంకా ఏదన్నా స్పోర్ట్స్ షాప్కి వెళ్ళాలి. ఇప్పుడే దెకత్తులోనికి వచ్చాం. వచ్చిన కానీ నుంచి చిన్నోడు కనిపించట్లేదు, ఎటు వెళ్ళిపోయాడు. బయట నుంచే పరిగెట్టుకుంటూ వస్తాడు. అసలు ఏడి సైకిల్ తొక్కుంటున్నాడు. సైకిల్ తొక్కేది కూడా కనిపించట్లేదు. ఎక్కడ పడిపోయామో చూడరా బాబు. ఏడిరా ఇదిగోరా, పిల్ల తెప్పాలం ఎదుగుతున్నాం రా నీకోసం. తొక్కు. దికాతులోనికి వస్తే ఇదే పని, చక్క తొక్కుంటూ కూర్చోడం. ఎవడగాడు సైకిల్ ఏంట్రా? తొక్కడానిక కొనుక్కోడానిక? కొనుక్కుంటేనే ఇస్తారంట. వెనక చూడు, వేస్ట్ ఫెలో. ఏం అడగలరా, కొనుక్కుంటేనే ఇస్తారు. ఇక్కడ చైర్లు ఉన్నాయి, అవుట్డోర్ చైర్లు. పిక్నిక్లకు గట్ట వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి. ఒక్క చైర్ చూడండి 13,000 అంట. ఒరే ఏంట్రా అమ్మ, మడత కుర్చీలు పట్టుకెళ్ళిపోయి వేసుకుని కూర్చోవచ్చు. దానికి 12,000 పెట్టి ఎవడైనా. ఇది చూడండి, రేట్లు చూడండి. 3,500, 5,500. ఇది బాగుంది చక్క. ఒరే ఎంత ఉన్నాయంట్రా యోగా మ్యాట్లు కొందామంటే 2,000 అంట. ఇప్పుడు అమ్మ అమెజాన్లో 300కి వచ్చేది కదా, 1,500. 300 ఇదిగో ఇక్కడ 400 అంట లోయెస్ట్ ప్రైజ్. ఏంటి ఇలా ఉంది, మరీ వరస్ట్గా ఉంది.
దీనికోసం వచ్చాను ఇక్కడికి. 2 తీసుకోవాలి. నాది పోయింది, శాండీది కూడా నాకు లేదు, శాండీది పోగొట్టేసాను. కొనుక్కోపోయాము అనుకో, నేను కొనేసుకుంటే ఇంకేం లేదు. ఫైనల్గా చిన్నోడికి బాయ్ చెప్పే టైం వచ్చింది. బాయ్ రా చిన్నోడా. నేను వెళ్తలేదు కదా. అదేంటి వెళ్తున్నావా వెళ్ళట్లేదా? నువ్వు నేను చెప్పరా మరే వెళ్ళట్లేదు కదా అంటావు. ఉండమన్నాను రా, ఉండరా చిన్నడా 5 రోజులు మనం అలా తీసుకెళ్తానని చెప్పాను. అడిగి బోర్ కొట్టేస్తుందంట. ఆడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉంటేనే బోర్ అంటున్నాడు. మన దగ్గర సచ్చేమో మనం. అందుకనే ఇప్పుడు ఆడి బోర్ తీర్చడానికి మనం ఏం చేయాలో కూడా మనకు తెలీదు. అందుకని 5 నిమిషాలు నువ్వు తిండి అన్న పెడతాం కానీ నువ్వు బోరు అంటే ఏం చేయలేరా. అందుకనే ఆయన మేము భరించలేమన్నమాట. చాలా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని స్టేషన్ దగ్గర దింపేయడానికి వెళ్ళాలి. పదండి. స్టేషన్కి వెళ్తూ దారిలో ఆగాం. ఎందుకంటే చిన్నోడిది 5 lakhs అయిపోతుంది. వాళ్ళ నాన్న కొంచెం స్టేషన్లోనే 1 గంట లేట్ ఉంది కదా ట్రైను, స్టేషన్లోనే అయిపోతే కేక్ కటింగ్ చిన్న ఏదో అలా కట్ చేసేసి తీసుకెళ్దాం అని అనుకుంటున్నారు. బాగా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అనమాట. వాళ్ళని అవుతుందా లేదా అని. అయిపోతే చేద్దాం, అవ్వకపోతే వాళ్ళ నాన్న తినేస్తారు. బండ్లాగా ఉంటాయి కదా రౌండ్గా, అవి కాదన్నా చాక్లెట్వి అవి ఉంటాయి కదా, అవి లేవా? ఇక్కడ లేవంట, వేరే షాప్కి వెళ్దాం. చిన్నోని డ్రాప్ చేయడానికి శాండీ కూడా వచ్చింది. ఎలాగో నువ్వు వచ్చినప్పుడు రాలా. ఎన్ని రోజులు అయింది నువ్వు వచ్చి ఎన్ని రోజులు అయిందిరా? వచ్చిందా ఒకసారైనా? అది దింపడానికి వచ్చింది. ఏం శాండీ చెవులో దూది ఏదో పెట్టినట్టున్నావు. పోయినాయి ఆ చెవులు పోయినాయి అంటారా శాండీకి. అంతే, ఏం చేద్దాం. చాలా ఎక్కువ చేస్తుందిరా. ట్రైన్ ఇంకా గంట పడుతుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వీడికి ఇంకా 70-60 సబ్స్క్రైబర్స్ కావాలి. ట్రైన్ వస్తే ఇంకా ఒక 40 minutesలో ట్రైన్ వస్తుంది. అవుద్దో లేదో చూద్దాం. నవ్వకరా బాబు. ట్రైన్ రావడానికి ఇంకా 20 నిమిషాలు ఉంది. సబ్స్క్రైబర్లు ఇంకా ఎంత కావాలంటే ఎంత చూడండి, ఎంత కావాలరా? -20 ప్లస్ ఎంత ప్లస్ అవ్వాలి? 31. లెక్కలు బాగానే వచ్చిరా. 983 అయ్యారు. ఇంకా 17 మెంబర్స్ కావాలి. కేక్ ఏబీ దొరకలేదు అనమాట మాకు. లాస్ట్కి ఇది తీసుకున్నాం. ఏదో ఒకటి ఉంటే ఇదే దొరుకుతా. దీనికోసం ఎత్తికేమరా. 984 500K అవుతే కేక్ ఎక్కడ తింటాం, లేకపోతే ట్రైన్లో తింటారు. 985 రే అందరినీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయమండి నా ఛానల్ అని చెప్పి అడగరా. చాలా మంది ఉన్నారు ఇక్కడ. చూపిద్దాం. 14 మంది అవ్వాలి. 986 సబ్స్క్రైబ్ చేయండి. తంతారా కేక్ మొక్క అందులో ఉన్నదే కొంచెం. 87 88 అడగవసరం లేదు, అయిపోద్ది మనకి. అడగవసరం లేదు. 89 90 10 సబ్స్క్రైబర్స్ 91 తీసేస్తున్నాడు. 1 2 91 ఓ పక్కన అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. ట్రైన్ 92 83 94 రెండమ్మా. ఇంకో 6 2 ట్రైన్ వచ్చేస్తుంది. 5 నిమిషాలు ఉంది ట్రైన్కి. 97 98 అయిపోయింది. రీఫ్రెష్ కాదు ఇది, లైవే. 997 రే అవ్వండ్రావు ముగ్గురు. 998 99 ఒకటి కేక్ దొరుకుద్ది మాకు ఇప్పుడు. ఒక్కటి 5 lakhs. కంగ్రాచులేషన్స్ రా చిన్నోడా. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ పట్టు జాక్ పట్టు. మా ఎదురుగా అయిపోయిందిరా నీకు. మా ఉండగానే 5 lakhs అయిపోయారా. నేను అన్సబ్స్క్రైబ్ చేస్తాను. ఫైనల్ గా కేక్ కటింగ్ అయిపోతుంది. చాక్ అయ్యా ఏం తెలియదు అనమాట. వీళ్ళు తిరుపుకోవడమే. సిగ్గుండాలరా రే, సిగ్గుండాలి. ముందు సబ్స్క్రైబర్స్ కి బెటరా. మీ అందరి సపోర్ట్ వల్ల వచ్చి చెప్పరా. అన్నకు పెట్టు. కంగ్రాచులేషన్స్ రా. ఇంకా కేక్ తింటానే ఉన్నాం. ట్రైన్ వచ్చింది, అందరూ వెళ్ళిపోతున్నారు. చాలా లక్కీరా నువ్వు. కరెక్ట్గా మేము ఉండగా అయిపోయిందిరా. మేము లక్కీరా. తినే కేక్ అంతా తినే. చాలా స్పీడ్ గా కదిలిపోతుంది. ఏంటి ఇది ఇప్పుడే వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుంది. బాయ్ 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 బాయ్. అది మా మ్యాటరు. వాళ్ళు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయారు. సడన్గా ఇంటికి రాగానే ఏదో బోర్ కొట్టినట్టు, ఏదో మొత్తం ఖాళీ అయిపోయినట్టు అనిపించింది. ఏం చేస్తాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకా వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.